ఇస్తారు పెద్దయ్య, నీకు రైతు బంధు పడ్డా అదే? ఏ నాదెంతరా, ఎకరమేనాయే, అప్పుడే పడ్డది. మరి నీకు పడ్డా అది బిడ్డ? నాకు 5 ఎకరాలు ఉన్నది కదనే, ఇంకా పడలే. మీ కోడలి పేరు మీద 1/2 ఎకరం ఉంటే ఆ పొద్దే వచ్చింది. పెట్టుబడి పైకం వస్తుందని గా పటేల్ కాడ బదులు తెచ్చి కూల్లేసిన. ఎల్లం వస్తే బాగుండే. ఏం ఫికర్ చేయకు మామ, నెల రోజులల్లో అందరికి గ్యారెంటీగా ఇస్తారట గాని అని ఊర్లలో నడుస్తున్న చర్చలు. ఇంకో దిక్కు ఏమైతుందంటే టింగు టింగు మెసేజ్ వెనకాల టంగు టంగు కతోటి ఉన్నదటుల్లో. ధరణి సంగతి తెలుస్తానికి సర్కార్ వేసిన కమిటీ లెక్కలు తీస్తుంటే పంటలేని భూములకు రైతు బంధు ఎంత అనే ముచ్చట బయటపడ్డది. ఎన్నడు సాగు చేయకుండా పంటకు 20 లక్షల ఎకరాలకు పైసలు పడుతున్నాయట పద్ధతిగా. 5 ఏళ్ల పేరు మీద 10,000 కోట్ల రూపాయలు పడవ భూములకే ఇచ్చిరంటే ఎట్లున్నదో చూడండిగా. అచ్చుగట్టినరా, దున్నినరా, పంటలేసినరా అన్నది చూసినోళ్లే లేరు. రికార్డుల భూమి ఉంటే చాలు, పెట్టుబడి సాయానికి అకౌంట్ లో పైసలు వేసుడే. గుట్టలు, చెలకలు, బొడ్లు, గిడ్లకు రైతు బంధు పడుతుంది. అంతేకాదు డంబర్ రోడ్లకు, పట్టాలున్న చెరువులకు, వెంచర్లకు, ప్లాట్ల ఓనర్లకు కూడా టయానికి అందబట్టే. మా వెంచర్ల ప్లాట్ కొంటే రైతు బంధు కూడా వస్తుందని పబ్లిసిటీ ఇవ్వబట్టిరి. 30 ఎకరాలు ఉన్నోళ్ళు 10 ఎకరాలు సాగు చేసి కడమది పడవ పెట్టినా మొత్తం పైసలు పడబట్టే. గమ్మత్ ఏందంటే ఏడాది కింద పండించే భూములు తగ్గుతుంటే రైతు బంధు వచ్చే భూములు పెరుగుడు. పండించే రైతుకు పెట్టుబడి సాయం చేయవలసిందే, ఎంత ఇచ్చినా తక్కువనే. కానీ పడవ భూములకు, పండని భూములకు ఎందుకు ఇవ్వాలనే చర్చ ఫస్ట్ కాంచెలి నడుస్తున్నా పాత గవర్నమెంట్ అస్సలు పట్టించుకోలే. పెద్ద రైతులకే అందుతుందని అదొక లొల్లి ఉండనే ఉన్నది. అన్నిటి మీద 1కి 4 మాటల ఆలోచన చేసి రైతు సంఘాలతోటి మాట్లాడి అసలు రైతులకే ఫాయిదా అయ్యేటట్టు చేస్తారని సచివాలయంలో జరుగుతున్న ప్రచారము.